నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మనిషివేనా నువ్వు? మానవత్వం ఉందా నీకు? అసలు ఆడపిల్లవేనా? ఆడతనం ఉందా నీకు? అంటే నన్ను అలా పిలిచే అర్హత నీకుందా? ఈ ఇంట్లో అడుగు పెట్టే హక్కు నీకుందా? అసలు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వచ్చావు? ఇంకా ఏం సాధించాలని వచ్చావు? ఏం కావాలి నీకు? కల్పన మేడం ప్లీజ్ వద్దు, నన్నెవరు ఆపకండి. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి. నువ్వు అసలు మంగ చెల్లివేనా? స్వరూప కూతురువేనా? జై మరదలువేనా? నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద, రోషం, పౌరుషం ఇవేవి లేవా? ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? మాట్లాడొద్దు. నోరెత్తావంటే నోటి మీద వాత పెట్టేస్తాను. జైకి నీకు నిశ్చితార్థం జరిగిన విషయం నువ్వు మర్చిపోయావా? జై అంటే ప్రాణం అన్నావు. జై కోసం కన్న తల్లిని, సొంత అక్కను చంపబోయావు. ఇప్పుడు ఆ ధైర్యం, తెగువ ఏమయ్యాయి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? మీరేమంటున్నారో అస్సలు నాకు అర్థం కావట్లేదు ఆంటీ. మీ అంకుల్ మొదటి భార్య ఎవరో తెలుసా? స్వయానా నాకు తోడబుట్టిన అక్క. తన శాపంతో చనిపోతే అంకుల్ వేరే అమ్మాయికి దక్కకూడదని నేనే పెళ్లి చేసుకున్నాను. అరే, నాకున్న తెలివితేటలు కూడా నీకు లేవా? నీ బావని, నీ అక్క మొగుణ్ణి వేరే ఎవరో అమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆంటీ, నేను మీ ఆంటీని కావాలంటే నువ్వేం చెయ్యాలి? నాకు కోడలు అవ్వాలి. నా కోడలయ్యే అర్హత నీకు మాత్రమే ఉంది. జై నీ సొంతం, నీకే సొంతం. కానీ మా అక్క ఏ అక్కలేదు, అరటి తొక్కలేదు. అది బతుకుందో చచ్చిందో కూడా తెలీదు. అదొస్తుందని ఈ రోజంతా గుళ్ళో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాం. అది రాలేదు. బతికుంటే ఎందుకు రాదు? బతికున్నా రాలేదంటే అదిగా లేనట్టే. దాని గురించి అసలు మాకు అనవసరం. నువ్వే జైని పెళ్లి చేసుకో. నువ్వే జైకి భార్య కావాలి. నువ్వే జై పిల్లలకి తల్లి కావాలి. నువ్వే ఈ వంశాన్ని నిలబెట్టాలి. కానీ ఆంటీ, జై చంద్రిక ఆంటీ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు. నీకంటే అది ఎక్కువ కాదు నిత్య. ఆ మాట జై చెప్పాలి కదా జైజీ. సారీ నిత్య, నేను అత్తయ్య మావయ్యలకు మాటిచ్చాను, ఒట్టు వేశాను.
ఒట్టు తీసి గట్టు మీద పెట్టి నిత్యని పెళ్లి చేసుకోరా. అత్తయ్య మామయ్య నొప్పిస్తే నాకే అభ్యంతరం లేదు. ఏంటి జయ గారు ఇలా హ్యాండ్ ఇస్తున్నారు? నాకు అన్యాయం చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సారీ ఏసీపీ గారు, నేను తెగిన గాలిపటాన్ని ఎవరైనా దారం కట్టి మళ్ళీ ఎగరేస్తారేమో అని ఆశపడుతున్నాను. ఆ దారం స్వప్నైనా నిత్యైనా నాకొక్కటే. తెగిన గాలిపటమా? ఏ దారమైనా పర్లేదా? అయ్యో, ఇప్పుడు నాకు దారం ఎవరిస్తారు? నువ్వెందుకు ఏడుస్తున్నావు బాబు? సరా 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 అని నన్ను ఎవరు గుర్తొస్తుంది. ఎవరండి మీ లవరు? ఇంకెవరు? అదే నేను మీ లవర్ ఏంటి? అంటే మీలాగా ఉంటుంది అని చెప్తున్నాను. తనేం చేసింది బాబు? నా కళ్ళ ముందే నాకు హ్యాండ్ ఇచ్చి వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది చేజీ. అలాంటి దాన్ని చెప్పుతో పుట్టిన పాపం లేదు ఏసీపీ గారు. అంటే తను ఏ సిచ్యువేషన్ లో ఉందో పాపం. ఊరికే తిట్టకండి. ఎందుకు తిట్టకూడదండి? ఎందుకు తిట్టకూడదు? నా హృదయ కాలిపోతుంది. అయ్యో, ఈ భగ్న ప్రేమికుడిని ఎవరు అర్థం చేసుకుంటారు? ఏడకొట్టలవాడా? గంతకు తగ్గ బొంతలాగా మీకు తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకున్నమాట? వాట్? అదే, నన్ను నా లవరు పెళ్లి చేసుకోదు అని చెప్తున్నాను. నీలాంటి మంచివాణ్ణి వదులుకున్నా ఆ పిల్ల ఏం బాగుపడుతుందిలే బాబు. అవును ఏసీపీ గారు, అది పురుగులు పట్టిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాకులు, గద్దలు, రాబందులు దాని శవాన్ని పీక్కు తింటాయి. దయ్యమై తిరుగుతుంది, పిశాచమైపోతుంది. స్టాప్ ఇట్ ఆంటీ. ఎవరు అమ్మాయి గురించి మనకెందుకు? నేను జైని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? అవునమ్మా, ఎలాగైనా నువ్వే ఈ ఇంటి కోడలివి కావాలి, అదే మా కోరిక. జైతో నా పెళ్లికి ప్రసాద్ అంకల్, చంద్రిక ఆంటీని ఒప్పిస్తే సరిపోతుంది కదా? నిజానికి వాళ్ళు నొప్పించాల్సిన అవసరం అయితే లేదు. జై వాళ్ళకి మాట ఇచ్చాడు కాబట్టి ఒప్పించాలి. ఆ సంగతి నాకు వదిలేండి ఆంటీ. మీరు రిలాక్స్ అవ్వండి, అంతా నేను చూసుకుంటాను. వస్తానంటీ. బాయ్ జేజీ. నిత్య బాయ్. గుడ్ బాయ్. అయ్యో, నా గాలిపటం తెగిపోతుంది. చేజీ, అయ్యో. కల్పన, ఏమో అనుకున్నాను, నువ్వు మహానటివే. భలే నటించావు. మంగ కోసం ఏమైనా చేస్తాను బామ్మగారు. అమ్మా, ఎన్నాళ్ళైంది తల్లి నిన్ను చూసి. నేను ప్రాణాలతో ఉండగా మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు. ఎన్ని సంవత్సరాలైంది తల్లి మనం కలిసి. నిన్ను తలుచుకొని రోజే లేదు.
ఏమిటోయ్ ఏమైంది? మెల్లగా ఆ? మంగ మేడం గారు మన ఇంట్లోకి వచ్చారు. మీరు చేశారన్న ఫోటోని తదేకంగా చూస్తున్నారు. మేడం గారికి గతం గుర్తొస్తుందేమో అమ్మా. పద. చూసారా అండి ఆ ఫోటోని ఎలా చూస్తున్నారో? చూస్తూ ఉంటే మేడం గారికి గతం గుర్తొచ్చినట్టే ఉంది. అవునన్నారు. జైన్కు ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ఈ రోజే మేడం గారికి గతం గుర్తొచ్చిస్తుందేమో. అదే గనక జరిగితే తిరుమల కొండకెళ్ళి తలనీలాలు అర్పిస్తాను. వద్దు మీనాక్షి, బోడిగుండుతో నువ్వు బాగోవే. నేను తలనీలాలు ఇస్తానన్నది నాది కాదండి, మీవి. అంటే నాకు గుండు కొట్టిస్తావా? ఏ మేడం గారి కోసం గుండు కొట్టించుకోరని అన్నారు. మేడం గారికి గతం గుర్తు రావాలి గాని నా ప్రాణాలైనా ఇస్తాన్రా. మేడం గారికి గతం గుర్తొచ్చిందో లేదో పరీక్షిద్దామా అండి? నేను పరీక్ష చేస్తానమ్మా. పెద్దవాణ్ణి నేనుండగా నువ్వెందుకురా? మీకంటే వాడే మెరుగు, వెళ్ళనివ్వండి. నిన్న కాక మొన్నొచ్చిన వాడు నాకంటే గొప్ప ఎలా అవుతాడే? ఎప్పుడు ఎంటర్ అయ్యామన్నది ముఖ్యం కాదు నాన్నారు. క్యారెక్టర్ ఎక్కిందా లేదా అన్నది ముఖ్యం. మీకంటే నేనే బాగా పాపులర్ అయ్యాను. అయినా సరే సీనియారిటీకే ఫస్ట్ ప్రయారిటీ. మేడం గారిని నేనే పరీక్షిస్తాను. మేడం, వదిన గారు, జానకొదిన గారు, మంగ మేడం, మంగ మేడం, 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 మేడం. ఏంటి ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు చారుకేశా? మంగ మేడం అన్నాను మేడం. నేను మంగ మేడం ఏంటి? అలా ఎందుకు పిలుస్తున్నావు? మంగ మేడం జై సార్ గారి భార్య కదా, ఆవిడ పేరుతో నన్నెందుకు పిలిచావు? ఊరికే మేడం, మిమ్మల్ని చూసి మావాడు మంగా మేడం గారిని గుర్తు చేసుకున్నాడండి. అవును మేడం. మీకు మంగా మేడం గారు గుర్తున్నారా? నేనెవరో నాకే తెలీదు, ఇంకా ఆవిడెవరో నాకెలా తెలుస్తుంది వదినా? మరి ఆ ఫోటోని ఎందుకలా చూస్తున్నారు మేడం? జై సార్ని చూస్తున్నాను చారుకేశ. సార్ని మీరు గుళ్ళో చూశారు కదా మేడం. సార్ని చూశాక మీకేమైనా గుర్తొచ్చిందా మేడం? లేదొదినా, కానీ ఆయన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. మా వారి కోసం గుడికి వెళ్తే జై సార్ ఎందుకు కనిపించారా అనిపించింది. నేను మాట్లాడుతుంటే సార్ కళ్ళల్లో కంటతడిని చూశాను. ఎందుకో ఆయన బాధపడటం చూశాను. ఏదో చెప్పాలని చెప్పలేక ఆయన బాధపడుతున్నట్టు అనిపించింది. నన్ను చూడగానే ఆయన సంతోషపడ్డారు, కానీ నేను మాట్లాడగానే బాధపడ్డారు.
నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత సార్ వాళ్ళ బామ్మగారు పిన్ని గారు కూడా నా వంక ఆతృతగా చూశారు. వాళ్ళ కళ్ళల్లో ముందు ఆనందం, తర్వాత ఆవేదన. ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు ఏమీ గుర్తుకు రావట్లేదు. అదే గుర్తుకు చేసుకుందామని వచ్చాను, కానీ ఎంత ప్రయత్నిస్తున్నా ఏమీ తెలియట్లేదు. పర్వాలేదు మేడం, మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. మీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. అవును మేడం, అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. ఆయనే మీకు గతం గుర్తొచ్చేలా చేస్తాడు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మేడం. మేడం, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు గతం గుర్తు చేయాలనుకుంటున్నారు. మీకు త్వరలోనే అంతా గుర్తొస్తుంది మేడం. మాకా నమ్మకం ఉంది. నిత్య అయిన చంద్రిక ఇక్కడికి వచ్చిందే. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని మంగను చంపేసిన ఆనందంలో జైని కలవడానికి వచ్చుంటుంది. మంగ బతికే ఉందని తనకు తెలియదు పాపం. కొంపతీసి దాని దగ్గర నోరు జారేరు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏందమ్మా నిత్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే వచ్చాను. మీ గురించే వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసే బదులు ఒక ఫోన్ చేయొచ్చు కదమ్మా. ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు? మంగ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం. వాట్? మంగ దగ్గరకా? లేకపోతే ఏందమ్మా ప్రశ్న? నిన్నటి వరకు తను బ్రతుకుంది కాబట్టి దాని చుట్టూరు తిరిగాము. ఇప్పుడు తన కోసం మార్చుడికి వెళ్ళాలా ఏంటి? లేకపోతే పరలోకానికి వెళ్ళి రావాలా? ఆర్డర్ అయిపోతే కొనుక్కోవడానికి వెళ్ళాం. ప్లేట్లో ఫుడ్, చేతిలో పౌడరు, ఇంతకు మించి వేరే థాట్స్ రావా మీకు? ఏదో అలా బతికేస్తున్నాం లేమ్మా. ఇంతకీ మా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు చెప్పు. ఇంట్లో అందరూ మనసు మార్చుకున్నారు. నన్ను జైని పెళ్లి చేసుకోమంటున్నారు. మీరు ఒప్పుకుంటే తనకి అభ్యంతరం ఏమీ లేదు అని జై చెప్పాడు. ఏంది? మేము బయటికి వెళ్ళొచ్చే లోపు ఇంత స్టోరీ జరిగిందా? అన్నీ నీకు అనుకూలంగా భలే జరుగుతున్నాయబ్బా. సో మీరు ఇంట్లోకి వెళ్ళి నాతో పెళ్లికి జైని కన్విన్స్ చేయండి. జై ఒప్పుకుంటే మాదే ఉందమ్మా. వాడిష్టమే మా ఇష్టం. అతి తెలివితేటలు వద్దు. జై మీకు మాటిచ్చాడు. మీరే మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాలి. లేదంటే తెలుసు కదా, ఈ రోజు మంగని చంపిన టిప్పర్ రేపు మీ అమ్మాయిని చంపుతుంది. అబ్బా, నీ మొహం చంపావు. మంగ లక్షణంగా ఉంది. మంగం చంపటం నీ వల్ల కానే కాదు. అంత పని ఎందుకులేమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాం. నేను ఫోర్స్ చేస్తే మీరు చెప్పినట్టు ఉండకూడదు. మీ ఇష్టపూర్వకంగా చెప్పినట్టే ఉండాలి. ఆ విషయం నువ్వు మళ్ళీ మాకు చెప్పాలా ఏందమ్మా? మాకు తెలియదా ఏంది? లోపలికి పద. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అలాగే చెప్తాం.